నీకెవరు చెప్పారు? ప్రశ్నించాడు సుందర్రావు. మా అమ్మ అన్నాడు సుధాకర్. ఆమెకెవరు చెప్పారట? మా నాన్నగారు. సుందర్రావు తర్వాత ప్రశ్న వేయలేదు. కానీ వేయాలా వద్దా అన్న ఆలోచన మాత్రం అతని ముఖంలో కనిపించింది. సుధాకర్ నాగుపాము ఎదుట ఉన్నవాడిలా కూర్చున్నాడు. అలాగైతే నిజమే ఉండొచ్చునంటున్నావు కదా మావయ్య? అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, మీ నాన్నగారు ఏది తెలుసుకున్నా స్పష్టంగా తెలుసుకుంటారు. 2, మీ నాన్నగారు అబద్ధాలు చెప్పరు. ఎప్పుడైనా సరే? ఎప్పుడైనా సరే. సుధాకర్ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. మా నాన్న సంగతి వదిలే, నువ్వు నమ్ముతావా మావయ్య అన్నాడు సుధాకర్. నాకేమీ తెలియదు, నేనెలా చెప్పను? పార్వతి ముఖం చూసి చెప్పు. పార్వతి ముఖం చూస్తే రాజమ్మ గత జీవితం ఎలా తెలుస్తుంది? పోనీ రాజమ్మను చూస్తే నీకేమనిపిస్తుంది? నమ్మదగిన ఆడది కాదనిపిస్తుంది. నిజంగానా? ఏం, నీకు సతీ సావిత్రిలా కనిపిస్తుందా రాజమ్మ? అకస్మాత్తుగా తన ముఖాన చన్నీళ్లు పడినట్లు అనిపించింది సుధాకర్కు. తేరుకోవటానికి 2 నిమిషాలు పట్టింది. పోనీ రాజమ్మ అలాంటిదే అనుకుందాము. అందుకు పార్వతిని శిక్షించడం ఏం అన్యాయం మావయ్య? ప్రశ్నించాడు సుధాకర్. అమ్మమ్మ, శిక్షించే అధికారం మనకెక్కడిది? అలాంటి వాళ్లకు దూరంగా తొలగిపోవటం మంచిది, అంతే. నా ప్రశ్నకు సరిగ్గా జవాబు చెప్పు మావయ్య. చెప్పానయ్యా, బహుశా నీకు అర్థం కాలేదేమో. నీ ప్రశ్నకు సూటిగా స్పష్టంగా జవాబు చెప్పాను అన్నాడు సుందర్రావు. అలాగైతే మళ్ళీ అడుగుతాను. రాజమ్మ అలాంటిదనే అనుకుందాము. అందుకు పార్వతి బాధ్యురాలు కాదు. ఒక క్షణం ఆగు. నువ్వు చెప్పింది నిజమే, కానీ పార్వతి జన్మకు రాజమ్మ బాధ్యురాలు. నన్ను పూర్తిగా చెప్పని మావయ్య. చెప్పు. పార్వతి బాధ్యురాలు కాదు. అందువల్ల పార్వతిని నేను పెళ్లి చేసుకుంటే తప్పేమిటి మావయ్య? అలా నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేశాక నేను చెప్పేదేమీ ఉండదు కఠినంగా అన్నాడు సుందర్రావు. అలా కాదు, నీకు తోచింది చెప్పు. చెప్పే ముందు ఒక మాట. ఈ విషయాన్ని గురించి నాకేమీ తెలియదు. రెడ్డిగారు నాతో ఈ విషయాన్ని గురించి మాట్లాడలేదు. మీ అమ్మగారు నీతో అన్నది నిజం కావచ్చునేమో అన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నాం, అవునా? నువ్వు చదువుకున్నవాడివి. ఆ మాటకొస్తే నాకన్నా కొంచెం ఎక్కువగానే చదువుకున్నవాడివి. ప్రతి వ్యక్తి వంశ పారంపర్య లక్షణాలని ఉంటాయి. అవి తల్లిదండ్రుల వద్ద నుంచి పిల్లలకు సంక్రమిస్తూ ఉంటాయి. మరి మా నాన్నగారి లక్షణాలు నాకు రాలేదే? అడ్డు తగిలాడు సుధాకర్. మీ అమ్మగారి లక్షణాలు వచ్చాయిగా. సుధాకర్ నోరు మూతపడింది. అందువల్ల ఒక అమ్మాయిని చూచే ముందు కుటుంబం, సంప్రదాయం చూడటం ఈ అనాగరిక దేశంలో అలవాటు. సుధాకర్కు తాను పూర్తిగా ఓడిపోయాననిపించింది. కానీ ఓటమిని అంగీకరించడానికి మనసు ఒప్పుకోలేదు. సుందర్రావు మీద కోపం, కసి, ద్వేషం పొంగి వచ్చాయి. కానీ తాను సుందర్రావు ముందు ఆసక్తుడనని మరుక్షణంలోనే స్ఫురించింది. అలా కోపం చేసుకుంటే లాభం లేదు అల్లుడు, ఆలోచించు నవ్వుతూ అన్నాడు సుందర్రావు. ఆ నవ్వును భరించటం సుధాకర్కు చేత కాలేదు. చిట్ట చివరి దెబ్బ వీలైనంత మొరటుగా, సాధ్యమైనంత గట్టిగా కొట్టాలనుకున్నాడు. పెళ్లి చేసుకుంటున్న వాళ్ళంతా అమ్మాయి పుట్టు పూర్వత్వరాలను గురించి పూర్తిగా తెలిసే చేసుకుంటున్నారా? ఆ మాటకొస్తే మీ ఇంట్లో అందరి గత జీవితాలు మీకు తెలుసా? సుందర్రావుకు జవాబు చెప్పటానికి కూడా అవకాశం ఇవ్వకుండా లేచి బయలుదేరాడు సుధాకర్. అల్లుడు, సుందర్రావు కంఠం ప్రశాంతంగానే ఉంది. ఆగకూడదనుకుంటూనే ఆగాడు సుధాకర్. నువ్వన్నది నిజమే. అలా తెలియకుండా తప్పు చేసిన వాడు దురదృష్టవంతుడు మాత్రమే. కానీ తెలిసి చేసేవాడు మాత్రం మూర్ఖుడు. వెళ్ళిరా. సుధాకర్కు తల గిర్రున తిరిగినట్లు అనిపించింది. దిగ్భాంతుడై అలాగే నిలబడిపోయాడు. ఎదుట ఉన్న అన్ని వస్తువులు మంచుతెర వెనుక ఉన్నట్లు కనిపించాయి. ఆ దిగ్భ్రాంతి నుండి తేరుకుని చూసేసరికి సుందర్రావు అక్కడ లేడు. సుందర్రావు కోసం నలువైపులా చూచాడు సుధాకర్. చింత చెట్ల మధ్యలోంచి బంగ్లా వైపు పోతున్న సుందర్రావు కనిపించాడు. కాటువేసి వెళ్ళిపోతున్న నాగుపాము జ్ఞాపకం వచ్చింది సుధాకర్కు. పార్వతి అన్నది నిజమే. సుందర్రావు తాను అనుకున్నంత మంచివాడు కాదు. అతడు నిద్రలో కూడా రంగారెడ్డి మనిషి. కానీ తమ కుటుంబ క్షేమం కోరే మొట్టమొదటి వ్యక్తి అతడు. అతని దృష్టిలో తమ కుటుంబం అంటే నాన్నగారు మాత్రమే. తాను నాన్నగారి స్థానంలోకి వస్తే సుందర్రావు తన తలలోని నాలుకవుతాడు. అంతవరకు నాన్నగారి మాటే అతని మాట, అతని మాటే నాన్నగారి మాట. తాను సుందర్రావు తనకు అండగా ఉంటాడని మోసపోయాడు. పార్వతికున్న లోకజ్ఞానం కూడా తనకు లేకుండా పోయింది. రాజమ్మని గురించి తనకు తెలియదు. తనకు ఆమె గత జీవితం అవసరం లేదు. ఇదంతా తన్ను, పార్వతిని వేరు చేయటానికి పన్నిన పన్నాగం ఎందుకు కాకూడదు? కావచ్చు, కాకపోవచ్చు. తనకది అక్కర్లేదు. తనకు పార్వతి కావాలి.
తన మనసు తనకు తెలుసు. పార్వతి మనసు ఎలాంటిదో కానీ దాన్ని సుందర్రావుకు అర్థమయ్యేలా చెప్పటం మాత్రం చేత కాదు. తాను పార్వతిని ఒకే ఒక్కసారి కౌగిలించుకున్నాడు. అప్పుడు తన్ను పార్వతిని ఎవ్వరూ వేరు చేయలేరనిపించింది. ఎలా అనిపించింది? తన హృదయం చెప్పింది. హృదయంలోంచి పొంగుతున్న రక్తం చెప్పింది. బుద్ధి అబద్ధాలు చెప్పవచ్చు, కానీ రక్తం చెప్పదు. తనకు తెలుసు పార్వతి గుణం ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా కల్తీలేని అపరంజి. అందుకే తనకు పార్వతి కావాలి. తమను ఎవరు విడదీయటానికి ప్రయత్నించినా తాను సహించకూడదు. చివరికి సుందర్రావైనా సరే. పార్వతి, నువ్వు నేను ఒకటే, మనల్నెవరూ విడదీయలేరు. తనలో తాను దృఢంగా అనుకున్నాడు సుధాకర్. దూరాన సుడిగాలిలో కాగితం ముక్కలా పరిగెత్తి వస్తున్న పార్వతి కనిపించింది. సుధాకర్ మనసు సంతోషంతో నిండిపోయింది. కాని పార్వతి దగ్గరకొచ్చాక ఆ సంతోషము భయంగా మారింది. చాలాసేపు ఏడ్చినందువల్ల కాబోలు పార్వతి కంటిరెప్పలు ఉబ్బి ఉన్నాయి. ఎప్పుడు విషాదంగా పాలిపోయిన కలువరేకుల్లా ఉండే కళ్ళు ఎర్ర తామర రేకుల్లా ఉన్నాయి. పరిగెత్తి వచ్చిన అలసట వల్ల నిలబడలేకపోతుంది. గట్టిగా పొదివి పట్టుకున్నాడు సుధాకర్. ఏం పార్వతి, ఏం జరిగింది? అదిరిపడి ప్రశ్నించాడు సుధాకర్. తక్షణమే జవాబు చెప్పలేకపోయింది పార్వతి. చెప్పు పార్వతి, ఏం జరిగింది? అదిరిపడి ప్రశ్నించాడు సుధాకర్. తక్షణమే జవాబు చెప్పలేకపోయింది పార్వతి. చెప్పు పార్వతి, ఏం జరిగింది? పార్వతి కళ్ళన్నింటికు కన్నీళ్లు పొంగి వచ్చాయి. నన్ను మరిచిపో సుధాకర్ అన్నది పార్వతి. ఎందుకు? అన్నీ తెలిసి నీకు ద్రోహం చేయలేను సుధాకర్. అంటే మా అమ్మ నాన్నను గురించి తెలిసి? నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు తన కౌగిలిలోంచి పార్వతి జారిపోతుండటం గమనించాడు సుధాకర్. జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించాడు. వీలు కాలేదు. అప్పటికే పార్వతి నోటిలోంచి నురుగు వస్తుంది. దాక్కుని ఉన్న వ్యక్తి మీద అన్ని వైపుల నుంచి శత్రువులు కత్తులు విసిరినట్టు దట్టమైన చింతకొమ్మల మధ్యలోంచి సూర్యకిరణాలు దూరి వస్తున్నాయి. ఒరే లచ్చా, పిలిచాడు రెడ్డి. అప్పా! తలుపుకు ఆ వైపున ఉన్న లచ్చాగాడు ముందుకొస్తూ పలికాడు. స్వామి ఏడిరా? రాలేదప్పా అన్నాడు లచ్చాగాడు. బయట ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రశ్నించాడు రెడ్డి. ముందుకు 2 అడుగులు వేసి నలువైపులా చూచి లచ్చాగాడు అన్నాడు. లేరప్పా. క్షణం ఆలోచించాడు రెడ్డి. ఎర్రయ్యుంటే ఇప్పుడే రమ్మను. లచ్చాగాడు అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. పొద్దు కుంగిపోయింది. చలిగాలికి ప్రాణాలు జివ్వుమంటున్నాయి. గేటుకిరువైపులా ఉన్న జంట వేప చెట్లు ఎండిపోయినట్టుగా నిలబడి ఉన్నాయి. ఆ చెట్లను ఏనాడో వదిలేసిన కాకులు బంగళా గోడల మీద చేరి చలికి గోల చేస్తున్నాయి. సుధాకర్ పార్వతి మనసులో అనుకోబోయి బిగ్గరగానే అనేశాడు రెడ్డి. అన్న తర్వాత ఎవరైనా విన్నారేమోనని భయమేసింది. చుట్టూరా చూచాడు. హజారం నిర్మానుష్యంగా శ్మశానంలా కనిపించింది రెడ్డికి. తానొక సజీవమైన శవం, కాలుతున్న సజీవమైన శవం. రెడ్డి దృష్టి రెక్కల కొండ మీద పడింది. ఇంతకుముందు ఎర్రగా కనిపించిన రెక్కలు ఇప్పుడు చీకట్లో కలిసిపోతున్నాయి క్రమక్రమంగా. బహుశా తాను అంతేనేమో. బహుశా తన వంశానికున్న దర్పం నశించిపోయే సమయం వచ్చిందేమో. అలాంటి సమయం వచ్చినట్లు తనకనిపిస్తే తాను ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? సీత దగ్గరికి. ఎదలో ముళ్ళు గుచ్చుకున్నట్లనిపించింది రెడ్డికి. రివ్వును వీచిన చలిగాలి రెడ్డి కప్పుకున్న శాలువాను తోసేసింది. కింద పడున్న శాలువాను దేనంగా చూచాడు రెడ్డి. లచ్చాగాడుంటే అందించేవాడు. ఇప్పుడు తనే అందుకోవాలి. వంగి శాలువాను అందుకోపోయిన రెడ్డి మధ్యలోనే ఆగిపోయాడు. తాను అందుకోకూడదు. లచ్చాగాడు వచ్చి అందివ్వాలి. శాలువను అందుకోవటం మానేసి కూర్చున్నాడు రెడ్డి. కానీ శాలువా లేకుండా చలిపెట్టే బాధ ఇబ్బంది ముబ్బడిగా ఉంది. గదిలోకెళ్ళి 1 గ్లాసు విస్కీ తాగితే శరీరము మనసు కుదుట పడవచ్చు. లేచి బయలుదేరాడు రెడ్డి. కాలికి శాలువ తగిలింది. అందుకోబోయి మానుకుని గదిలోకెళ్ళి ఆశ్చర్యపోయాడు. అప్పుడే వచ్చాను అన్నాడు చదువుతున్న పత్రికను పక్కన పెడుతూ సుందర్రావు. మరి ఇక్కడ కూర్చున్నావెందుకు? ప్రశ్నించాడు రెడ్డి. మీ అంతకు మీరు ఆలోచించటం మంచిదని వాక్యం పూర్తి చేయకుండా నవ్వాడు సుందర్రావు. విస్కీ సంగతి మర్చిపోయిన రెడ్డి సుందర్రావు పక్కనే కూర్చుని సిగరెట్టు వెలిగించాడు. నాకు ఒకటి ఇవ్వండి. మీ సిగరెట్టు కాల్చటమంటే మీ ఉప్పు తినటమన్నమాట అన్నాడు సుందర్రావు. ఇద్దరూ సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నారు. హజారంలో మాటలు వినిపించాయి. గదిలోకి తొంగి చూస్తూ, ఇదిగో అప్ప ఏడుండాడు అన్నాడు లచ్చగాడు. లోపలికి రాబోయిన ఎర్రయ్య పామును తొక్కినట్టుగా అదిరిపడ్డాడు. రండి లోపలికి దయచేయండి అన్నాడు సుందర్రావు. కూచోరా అన్నాడు రెడ్డి. ఈ వైపు ఆ వైపు చూచాడు ఎర్రయ్య.
అలా ఆ సోఫా మీద కూర్చోండి అన్నాడు సుందర్రావు. ఎర్రయ్య రెడ్డికి ఎదురుగా నేల మీద కూర్చున్నాడు. 2 నిమిషాల సేపు ఎవరూ మాట్లాడలేదు. శిక్ష చెప్పటానికి ముందు న్యాయస్థానంలా నిశ్శబ్దంగా ఉంది గది. అపరాధిలా ఉన్నాడు ఎర్రయ్య. పార్వతి పెళ్లి సంగతి ఏమిటనుకున్నావు? నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ప్రశ్నించాడు సుందర్రావు. చెప్పినా కదప్పా, నేనేం చేసేది? నా చేతన ఏమవుతాది అన్నాడు ఎర్రయ్య. అది నాకు తెలుసులే, రెడ్డిగారు చెప్పేది విను కసురుకున్నట్టుగా అన్నాడు సుందర్రావు. సుధాకర్ను పార్వతిని చూస్తా ఉండావా? గంభీరంగా ప్రశ్నించాడు రెడ్డి. చూస్తా ఉండానప్పా అన్నాడు ఎర్రయ్య. ఏందిర నవ్వు చూస్తా ఉండేది? కస్సుమన్నాడు రెడ్డి. ఎర్రయ్య జవాబు చెప్పలేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారట, నీకు తెలుసా? నిశితంగా ఎర్రయ్య ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు సుందర్రావు. ఏంది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంటనా? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ఎర్రయ్య. నీకు తెలీదు? సుందర్రావు చూపు ఎర్రయ్య మీదే ఉంది. తెలిస్తే పార్వతిని నరికెత్తును కోపంగా అన్నాడు ఎర్రయ్య. పార్వతిని నరికేయటానికి నువ్వెవరు అన్నాడు సుందర్రావు. జవాబు చెప్పపోయిన ఎర్రయ్య విద్యుత్ తగిలిన వాడిలా కొయ్యబారిపోయాడు. చెప్పరా గదమాయించాడు సుందర్రావు. అనుమానంగా రెడ్డికేసి చూచాడు ఎర్రయ్య. అన్నీ స్వామికి తెలుసు గంభీరంగా అన్నాడు రెడ్డి. తెలిస్తే నేను చెప్పేదేముందప్పా కూలబడిపోయినట్లుగా అన్నాడు ఎర్రయ్య. అంతేకాదు, ఇంకా చాలా తెలుసు. నువ్వు రాజమ్మ కలిసి వాక్యం పూర్తి చేయకుండా సిగరెట్టు కాల్చటంలో నిమగ్నుడైపోయాడు సుందర్రావు. వలలో చిక్కిన అడవి పందిలా దీనంగా రెడ్డి ముఖంలోకి చూశాడు ఎర్రయ్య. పార్వతి పెండ్లి సంగతి ఏమనుకుంటున్నావు అన్నాడు రెడ్డి. నేననుకునే దానికి ఏముందప్పా? అవునులే, నువ్వెందుకు అనుకుంటావు? ఆ మాటకొస్తే నువ్వెందుకు అనుకోవాలి? ఎర్రయ్య జవాబు చెప్పలేదు. పాప ఒళ్ళు ఎప్పుడు బాగవుతుందో తెలుసు కదా అన్నాడు రెడ్డి. తెలుసప్పా, పెండ్లైనాక అన్నాడు ఎర్రయ్య. పర్వాలా, అంత మాత్రం జ్ఞప్తికుందే. బేస్తవారం పార్వతిని చూసేదానికి కడప నుంచి పిల్లోడొస్తాడు. బాగా చదువుకున్నాడు. కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తా ఉండాడు. వాడికి దగ్గర బంధువులెవరూ లేరంట. ఎర్రయ్యకు రెడ్డి మాటలు వినిపించటమే లేదు. అతని మనసులో సంకుల సమరం ప్రారంభమైంది. అయిపోయింది, తాను ఇంతకాలం కట్టుకున్న గాలి మేడ కూలిపోయింది అనుకున్నాడు ఎర్రయ్య. ఏంరా వింటా ఉన్నావా ఉరిమాడు రెడ్డి. ఏంటా ఉన్నానప్పా, ఆ పిల్లోడు ఏడపర్లో ఉంటాడు? ఇంతసేపు తాను వింటున్నట్టు నిరూపించుకోవటానికి అడిగాడు ఎర్రయ్య. ఎందుకు, పాపతో పాటు నువ్వు పోతావా వెటకారంగా అన్నాడు సుందర్రావు. నేనెందుకు పోతానప్పా అన్నాడు ఎర్రయ్య. పాపం నీకు మాత్రం ఎవరున్నారు? వెళ్ళి అల్లుడు గారింట్లో మకం పెట్టు, అక్కడ కూడా ఏమైనా. సరేనప్పా, మీ ఇష్టం అన్నాడు ఎర్రయ్య రెడ్డితో. పొయ్యి ఒకసారి పాపనిట్లా రమ్మను అన్నాడు రెడ్డి. ఎర్రయ్య లేచి కాళ్ళీడ్చుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఉందే అన్నాడు సుందర్రావు. అతని ముఖం ఆశ్చర్యానికి మారుపేరులా ఉంది. ఎందుకు రెడ్డి అడిగాడు. ఎర్రయ్య ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటాడనుకోలేదు. మనం కడప సంబంధం సంగతి ప్రస్తావిస్తే వాడు మెల్లిగా సుధాకర్ విషయం తెస్తాడనుకున్నాను. ఎట్లా తెస్తాడు అక్కా తమ్ముళ్ళ సంగతి? అది తెచ్చి తెలివిగా మన దగ్గర డబ్బు గుంజే ఆలోచన చేస్తాడనుకున్నాను. మరి ఎందుకు అంత సులభంగా ఒప్పుకున్నాడు? అదే అర్థం కావటం లేదు. భయమేమో అన్నాడు రెడ్డి. భయమేం, దొంగ వెధవకి వాడి మనసులో ఏదో ప్లానింగ్ ఉందని నా అనుమానం. వాటి సంగతి నాకు తెలియదు. నువ్వేదో అంటా ఉంటావు కదా, నీ బుర్ర ఏదో డిటెక్టర్ అని, అది నువ్వు చూసుకో నవ్వుతూ అన్నాడు రెడ్డి. ఆ అప్పగారు లోపలున్నారా? హజారంలోంచి పార్వతి గొంతు వినిపించింది. ఉండారు అన్నాడు లచ్చాగాడు. అదదో స్వామి, ఆ సీసా మేజా కింద పెట్టు అన్నాడు రెడ్డి. సుందర్రావు నవ్వుతూ టేబుల్ మీదున్న విస్కీ సీసా గ్లాసు మేజా కింద దాచాడు. పార్వతి గదిలోకొచ్చింది. మామూలుగా సుందర్రావును చూస్తే కలిగే భయం ఈనాడు పార్వతికి కలగలేదు. ఆ సంగతి సుందర్రావు కూడా అర్థమైంది. పార్వతి ముఖం మీద ముద్ర వేసుకున్న గాంభీర్యాన్ని చూచి సుందర్రావు ఆశ్చర్యపోయాడు. పార్వతి చిలిపిగా తన వద్దకు రాకుండా గంభీరంగా దూరంగా నిలబడ్డందుకు రెడ్డి నుంచుకున్నాడు. ఏమప్పా రమ్మన్నారట? కొంగు నిండుగా కప్పుకుంటూ అన్నది పార్వతి. కూచో పాప అన్నాడు రెడ్డి. రెడ్డి కంఠంలోని దైన్యం సుందర్రావుకు వేడిగా తగిలింది. పర్వాలేదు చెప్పండప్పా అన్నది పార్వతి. ఏంది పాప ఆ మొండితనము? ఆ సోఫా మీద కూచో అన్నాడు రెడ్డి. వద్దప్పా, మీ పక్కన కూర్చుని తాహతు నాకు లేదు, నిలబడి ఉంటాను, చెప్పండప్పా స్థిరంగా అన్నది పార్వతి. రెడ్డి ముఖంలో పొంగి వచ్చిన ఆవేశం చూచి అతడు ఏడ్చేస్తాడేమోననిపించింది సుందర్రావుకు.
ఒకరిది మరొకరికి అర్థం కాని విచిత్రమైన ఆ అనుబంధాల మధ్యలోకి తాను జోక్యం చేసుకోవలసిన అవసరం కనిపించింది సుందర్రావుకు. అలాగేనమ్మా, నీ ఇష్టం అన్నాడు సుందర్రావు. ఎందుకప్పా పిలిచారట? మళ్ళీ అడిగింది పార్వతి. రెడ్డికి నోరు పెకలలేదు. ఏమీ లేదమ్మా, ఏదో నీ మీద ఉన్న అభిమానం కొద్దీ రెడ్డిగారు నిన్ను చదివించారు. నిన్నింకా పై చదువులు చదివించాలని కూడా వారి మనసులో ఉంది. కానీ నీ ఆరోగ్యం అంత బాగోలేదు. అందువల్ల నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టే బాధ్యత కూడా వారే స్వీకరించారు. నీ తెలివితేటలకు, గుణగణాలకు, చదువుకు తగిన అబ్బాయిని వారే చూచారు. వారి ఇష్టం, వారి మాట నేనెప్పుడూ కాదనను. చెంపల మీదికి జారుతున్న కన్నీళ్లు గోడవైపుకు తిరిగి తుడుచుకున్నాడు రెడ్డి. వారు నిన్ను చూడటానికి గురువారం వస్తున్నారు. ఎందుకు? నిన్ను చూడటానికి. సరే, వారి ఇష్టం. ఆ అప్పగారు నన్ను తన బిడ్డలా పెంచారు, చదివించారు. నేను నవ్వితే నవ్వారు. నా ఆరోగ్యం బాగోలేకపోతే తల్లడిల్లిపోయారు. నా చదువు వారిదే. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు. పాప దిగ్గున లేచి నిలబడ్డాడు రెడ్డి. రెడ్డి చెంపలు కన్నీటితో తడిచిపోయాయి. మరుక్షణంలో పార్వతి రెడ్డి పాదాల మీద ఉంది. పార్వతి కళ్ళు లోతులోని నీటిలో ఈదుతున్న చేపలా ఉన్నాయి. తన కళ్ళల్లోని నీటి సంగతి చెంపల మీదకి జారక గాని సుందర్రావుకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఇల్లు చేరాడు సుందర్రావు. శారదమ్మ పూలు కట్టుకుంటూ వాకిట్లో కూర్చుని ఉంది. సుందర్రావు మాట పలుకు లేకుండా వెళ్ళి పడక కుర్చీలో కూర్చున్నాడు. భర్త ఇంటికి రాగానే ఏదో ఒక చమత్కారంతో ప్రారంభమయ్యే తమ సంభాషణ ఈరోజు లేకపోయేసరికి శారదమ్మకు నిరాశ కలిగింది. చలికి నోరు బిగుసుకుపోయినట్టుందే మీకివాళ అన్నది శారదమ్మ. సుందర్రావు జవాబు చెప్పలేదు. పూలు కట్టడం మాని భర్త దగ్గరకొచ్చి వంగి చూసింది శారదమ్మ. సుందర్రావు చూపు, ముఖ కవళికలు కదలిక లేకుండా వేసవిలో మధ్యాహ్న సమయంలో ప్రకృతిలా ఉన్నాయి. ఏమిటండి అలా ఉన్నారు? ప్రశ్నించింది శారదమ్మ. సుందర్రావు దీర్ఘంగా విశ్వసించాడు. పాప నిద్రపోయిందా అన్నాడు. ఎప్పుడో. కూర్చో అన్నాడు సుందర్రావు. శారదమ్మ కూర్చుంది. పార్వతికి నేను చూచిన కడప సంబంధానికి ఎర్రయ్య ఒప్పుకున్నాడు. ఆ? శారదమ్మ గొంతులో ఆశ్చర్యం. 1-2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. దొంగ విధవ కోపంగా అన్నాడు సుందర్రావు. అంత సులభంగా ఎందుకు ఒప్పుకున్నాడండి? ప్రశ్నించింది శారదమ్మ. ఏమో, అదే అర్థం కావటం లేదు. ఒకవేళ భయపడ్డాడేమో. ఆ లక్షణాలు వాడిలో కనిపించలేదు. సరే కానిండి, ఎర్రయ్య ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడనుకున్నారు మీరు? ప్రశ్నించింది శారదమ్మ. వాడు పార్వతిని అడ్డం పెట్టుకుని రెడ్డిగారి ఆస్తినంతా కాజేయాలనుకుంటున్నాడు. అలాంటివాడు ఈ పెళ్లికి ఒప్పుకుంటే వాడి పథకమంతా చెడిపోదు. మీరు చెప్పేది సమంజసంగా లేదండి అన్నది శారదమ్మ. ఎందుకు? పార్వతి, సుధాకర్ల ప్రేమ వ్యవహారం ఎర్రయ్యకు తెలుసునంటారా? దగ్గరగా జరుగుతూ ప్రశ్నించింది శారదమ్మ. తెలుసు. మీకెలా తెలుసు? ఎర్రయ్య, రాజమ్మ మాట్లాడుకుంటుంటే లచ్చాగాడు విని నాతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది శారదమ్మ. అలాగైతే అక్క తమ్ముళ్ల సంబంధాన్ని ఎర్రయ్య తెలిసే ప్రోత్సహిస్తున్నాడంటారా? ప్రశ్నించింది రాజమ్మ. అవును. నేను నమ్మనండి. ఎందుకు? కారణం చెప్పు. ఎంత నీచుడైనా తెలిసి తెలిసి అంత నీచానికి పాల్పడతాడంటారా? సుందర్రావు నవ్వాడు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను నమ్మను. శారదా, నీకు తెలియదే, మానవుని మనసు చాలా విచిత్రమైన వస్తువు. ఎర్రయ్యకు రెడ్డిగారి మీద కసి ఉంది. దానికి తోడు ధనాశ ఉంది. ఇవి రెండూ కలిశాక మానవుడు జంతువుల కంటే హీనం కావచ్చునండి. కానీ ప్రత్యక్షంగా చూస్తున్న దానికి నిదర్శనాలెందుకు? శారదమ్మ ముఖం ఏదో జుగుప్సాకరమైన సంఘటనను చూస్తున్నట్టు వికృతంగా మారిపోయింది. అసలు విషయం నీకు చెప్పనే లేదు అన్నాడు అకస్మాత్తుగా సుందర్రావు. అదేమిటి? పార్వతి కూడా పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. ఏమిటి? ఆశ్చర్యంతో విశాలంగా విప్పారిన భార్య కళ్ళను చూస్తూ కూర్చున్నాడు సుందర్రావు. నిమిషం తర్వాత ఆ కళ్ళు ఆలోచనతో గీతల్లా కుంచుకున్నాయి. తర్వాత మబ్బులు విడిచిన ఆకాశంలా తేటపడ్డాయి. ఇప్పుడు తెలిసింది అన్నది శారదమ్మ. ఏమిటి? ఎర్రయ్య ఒప్పుకోవటానికి కారణం. ఏదో కారణం చేత సుధాకర్, పార్వతి విడిపోయారు. అందువల్ల ఇక లాభం లేదనుకుని ఎర్రయ్య కడప సంబంధాన్ని ఒప్పుకున్నాడు. ముడి విప్పుతున్నట్టుగా అన్నది శారదమ్మ. ఏదో కారణం చేత సుధాకర్, పార్వతి విడిపోయుంటారన్నావు కదా, ఏమిటా కారణం? ప్రశ్నించాడు సుందర్రావు. అబ్బబ్బా, మీరు ఇంటిని మరీ కోర్టుగా మార్చేస్తున్నారు. ఆడవాళ్లు ఓడిపోయి కోపం చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటారు. సుందర్రావు నవ్వుతూ లేచాడు. పార్వతి ఇంట్లోకొచ్చింది. గుసగుస మాట్లాడుతున్న ఎర్రయ్య, రాజమ్మ మాటలు మానేశారు. ఏమంటాడు వాడు? కసిగా అన్నాడు ఎర్రయ్య. ఎవరు?
వాడే. అదే ఎవరు? రెట్టించింది పార్వతి. ఇంకెవరు? వాడే రెడ్డిగాడు. ఏం నోట్లో పురుగులు పడి చావాలనుందా అలా నోరు పారేసుకుంటున్నావు? ఎర్రయ్య రాజమ్మ ఒకరినొకరు ఆశ్చర్యంతో చూచుకున్నారు. రెడ్డినంటే నీకెందుకే అంత కోపం అన్నది రాజమ్మ. ఎందుకనాలి? మిమ్మల్ని సొంత బంధువుల్లా పోషించినందుక? నన్ను తండ్రి కంటే ఎక్కువగా పెంచినందుక? అది సరేగాని పాప, పెండ్లికి ఒప్పుకుంటివా? చిరునవ్వుతో ప్రశ్నించాడు ఎర్రయ్య. ఓ, అట్లయితే చిన్నరెడ్డిని చేసుకోవు. ఎందుకే? నీకేమి పోయే కాలమే? నీ పాడికట్ట, నీ దూము తగల్ను. ఏయ్ థూ, నువ్వు నోర్మి. ఎలా చిన్నమ్మ? క్షణం ఆలోచించింది పార్వతి. కొంపలు ముంచే మీ పాడుబుద్ధుల్ని చూచి అన్నది. మాయి కొంపలు ముంచే బుద్ధులా? అమాయకంగా ప్రశ్నించాడు ఎర్రయ్య. నటించద్దయ్యా, అంతా విన్నాను. మొన్న రాత్రి నువ్వు అమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను. నన్ను సుధాకర్కు ఓడిపెట్టి అప్పగారి కుటుంబాన్ని మీరిద్దరూ ఎలా ముంచేయాలనుకుంటున్నారో విన్నాను. ఆవేశంతో పార్వతి కంఠం బొంగురుపోయింది. అట్లయితే చిన్నరెడ్డిని చేసుకోవా? ఎర్రయ్య గొంతులో కాఠిన్యం కనిపించింది. చేసుకోను. ఎందుకు? నా ఇష్టం. ఓసే శనిముండా, అంతా నీ ఇష్టమేనేమే? నా ఇష్టం కాక నీ ఇష్టమా? ఎదిరించింది పార్వతి. చూసినావేమయ్యా అది మాట్లాడేది? దానికేమైనా ఒళ్ళి మీద భయమా భర్త? అది నా కడుపులో పుట్టి. రాజమ్మ చెంప చెల్లుమంది. తూలి తన్ను తాను నిలదొక్కుకోబోయి వీలు కాక నేల మీద పడిపోయింది రాజమ్మ. నోర్ముయ్, నోరు తెరిస్తే చంపేస్తా రొప్పుతూ అన్నాడు ఎర్రయ్య. పార్వతికి తల తిరిగినట్లు అనిపించింది. ప్రియమైన పార్వతి, నీవు నాన్నగారు తెచ్చిన కడప సంబంధానికి ఒప్పుకున్నావని నాకు తెలుసు. నీవు నాకు ద్రోహం చేయటమే కాదు, నీకు కూడా ద్రోహం చేసుకుంటున్నావు. నీవు నన్ను మనసారా ప్రేమించి మరొకని బిడ్డలకు తల్లి కావటం, నేను నీకు మనసిచ్చి మరొకరిని బిడ్డలకు తండ్రి కావటం మన జీవితాల్లో జరగటం నాకిష్టం లేదు. నీకు కూడా ఇష్టం ఉండదని నా నమ్మకం. నువ్విలా మనసు మార్చుకోవటానికి తగిన కారణం నాకు చెప్పనే లేదు. ఈరోజు రాత్రి నా మనసులాగే నా గది తలుపు నీకోసం తెరిచే ఉంటుంది. అందరూ పడుకున్నాక తప్పకుండా రా. మనసులు విప్పి మాట్లాడుకుందాము. రాత్రికి నువ్వు రాకపోతే ఉదయం నాతో మాట్లాడలేవు. ఇది బెదిరింపు కాదని ఉదయాన్నే తెలుసుకుంటావు. నీవాడు సుధాకర్. దీపదీపాల వేళ పాలేరు కుర్రాడు తెచ్చిచ్చిన ఉత్తరం పార్వతి ఇప్పటికి ఎన్నోసార్లు చదివింది. చదివిన ప్రతిసారి పార్వతి మనసు నలిగిపోయింది. నీవు నన్ను మనసారా ప్రేమించి మరొకరిని బిడ్డలకు తల్లి కావటం. పార్వతి మనసులో ఆ వాక్యం కత్తిలాగా గాయం చేస్తూ పోయింది. తన మనసులోకి తాను తొంగి చూచే శక్తి ఉంటే తన మనసు కాలి కింద పడి నలిగిన గులాబీలా ఉండేదేమో. వెళ్ళాలి, వెళ్ళి సుధాకర్తో మనసు విప్పి మాట్లాడాలి అనుకుంది పార్వతి. నువ్వు నన్ను మనసారా ప్రేమించి మరొకరి బిడ్డలకు తల్లి కావటం నీకిష్టమేనా అని సుధాకర్ అడిగితే తాను గుండె పగిలి చచ్చిపోతుంది. హాయిగా కనీసం అలా చచ్చిపోవటానికైనా సుధాకర్తో మాట్లాడాలి. చుట్టూరా చూచింది పార్వతి. అమ్మా నాన్న దాలిగుంటల్లో కుక్కల్లా చలికి ముడుచుకుని పడుకున్నారు. ఆ అప్పగారి బంగళా వెన్నెల్లో మంచుతో కట్టిన భవనంలా అప్పుడే సున్నం కొట్టిన సమాధిలా ఉంది. మెల్లిగా తలుపు తెరుచుకుని బయటకొచ్చింది పార్వతి. చలి చాలా ఎక్కువగా ఉంది. ఒక నిమిషం తలుపు కావల నిలబడి సంభాళించుకుంది. కప్పుకున్న ముతక కంబడి మెల్లగా తీస్తూ ఏయ్ లేవే అన్నాడు ఎర్రయ్య. నిద్రాడపోయినా లేచేదానికి అంటూ సర్దు కాకుండా లేచి కూర్చుంది రాజమ్మ. ఏడగది పోతా ఉండేది అన్నాడు ఎర్రయ్య. ఇంకాడికి? చిన్నరెడ్డి కాడికి అన్నది రాజమ్మ. నీకెట్లా తెలుసు? నాకు తెలవక నీకు తెలుస్తాదా అన్నది రాజమ్మ గర్వంగా. పార్వతి మెల్లగా సుధాకర్ గది ముందుకొచ్చింది. నిజమే, తలుపు తెరిచి ఉంచిన సుధాకర్ గది అతని మనసులాగే ఉంది. తలుపు వారా నిలబడి గదిలోకి తొంగి చూచింది. తలుపుకు ఎదురుగా ఉన్న మంచం మీద సుధాకర్ కూర్చో ఉన్నాడు. పార్వతిని చూడగానే దిగ్గున లేచి నిలబడ్డాడు. పార్వతి, వచ్చావా? నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు అన్నాడు. గుంటలు పడ్డ సుధాకర్ కళ్ళు సంతోషంతో మెలమెలలాడటం పార్వతి గమనించింది. ఎందుకు సుధాకర్? లోపలికొచ్చి అన్నది పార్వతి. నీ మనసు నాకు తెలుసు పార్వతి. నేను పిలిస్తే నువ్వు రాకుండా ఉండలేవు. నేను అంతే. పార్వతి నెట్టొచ్చింది. కాదా? అవును, కాదు, రెండు. అది జవాబు కాదు. కాకపోతే నిజం. 1-2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. పార్వతి సుధాకర్ను చూస్తూ కూర్చుంది. ఎందుకలా అయిపోయావు సుధాకర్ అన్నది పార్వతి. ఆ ప్రశ్న నేనడగాలి. నన్నెందుకిలా చేశావు? ఆ మాట అన్నప్పుడు సుధాకర్ కళ్ళల్లోని దైన్యం చూచి అతన్ని గట్టిగా కౌగులించుకోవాలన్నంత ఆవేశం కలిగింది పార్వతికి.
నేనేం చేశాను సుధాకర్? ఆ కడప సంబంధానికి ఒప్పుకున్నావటగా? తల వంచుకుంది పార్వతి. ఎందుకు? మరో మార్గం లేదు సుధాకర్. ఉంది. ఏమిటి? ఆశగా తలెత్తింది పార్వతి. నీ చేతులారా నాకంత విషం ఇవ్వటం. పార్వతి కళ్ళల్లోకి కన్నీళ్లు పొంగి వచ్చాయి. అలా అనుకు సుధాకర్. మా అమ్మా నాన్న సంగతి నీకు తెలీదు. తెలుసు, కానీ తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు పార్వతి. నీకు పూర్తిగా తెలీదు. నన్ను ఎలాగైనా నీకు కట్టపెట్టి మీ సర్వస్వాన్ని హరించేయాలని కలలు కంటున్నారు సుధాకర్. మన పెళ్లి జరిగితే మీ ఆస్తి, మీ గొప్పతనం నాశనమైపోతాయి. పార్వతి, నీకు మీ నాన్న సంగతే తెలుసు. మా నాన్న సంగతి పూర్తిగా తెలియదు. రంగారెడ్డి పేరు చెబితే ఈ కోనలో పులులు నీళ్లు తాగవు. తన గొప్పతనం, తన ఆస్తి ఇంకొకడు, అందులో ఎర్రయ్య లాంటి వాడు కబళిస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోడు మా నాన్న. ఆవేశంతో అన్నాడు సుధాకర్. నీకు అసలు సంగతి తెలియదు సుధాకర్. తల వంచుకుని మెల్లిగా అన్నది పార్వతి. ఏమిటో అది? మీ నాన్నకు మా నాన్నంటే భయం. ఏమిటి? నిప్పు తొక్కినట్లు అదిరిపడ్డాడు సుధాకర్. ఈ మాట వినటం మీ కుటుంబ గౌరవానికే తక్కువగా ఉండవచ్చు సుధాకర్. కానీ కారణం ఏమిటో నాకు తెలియదు. మా నాన్న చెప్పలేదు. ఆ రోజు నా మనసు మారిపోయింది సుధాకర్. నా ప్రేమ కంటే మీ వంశం, మీ నాన్నగారు నా మీద చూపిన ప్రేమ, మీ అమ్మ. పార్వతి కంఠంలో కన్నీళ్లు అడ్డుపడ్డాయి. సుధాకర్ ఒక నిమిషం ఆలోచించాడు. అతని ముఖం క్రమంగా నిర్మలమైంది. దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు. అంతేనా? ఇంకేం కారణం లేదా పార్వతి? లేదు సుధాకర్, నీ సాక్షిగా లేదు. కారణం అదే అయితే అందుకు మన జీవితాలు బలి కావలసిన అవసరం లేదు, దృఢంగా అన్నాడు సుధాకర్. మరి మీ నాన్నగారికి? అది నీ బుద్ధి లేనితనం. మన ప్రేమ నీ ఒక్కరి సొత్తు కాదు. మన ప్రేమను త్యాగం చేసే హక్కు నీ ఒక్కదానికే లేదు. త్యాగం చేయాలనుకోవటం నీకున్న నరాల జబ్బులో ఒక భాగం. మీ ఆడజాతే ఇంత. ప్రేమించడం చేతకాని మీరు త్యాగాలు చేస్తామంటారు. చీచీ, నా బ్రతుకు నాశనం చేశావు. కోపంతో మండిపోతున్న సుధాకర్ అగ్నిశిఖలా కంపించాడు పార్వతికి. నాకు తెలీదు సుధాకర్, నేను సరిగ్గా ఆలోచించలేదు, కన్నీళ్ల మధ్యలోంచి అన్నది పార్వతి. అలాగైతే చెబుతా విను. చెప్పు సుధాకర్, కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది పార్వతి. సంతోషంతో తేలిపోతుంది రంగారెడ్డి మనసు. మనసు పట్టని సంతోషం రెడ్డికి నిద్ర పట్టనివ్వలేదు. కిటికీలోంచి బంగళా ముందున్న జంటవేప చెట్లు కనిపిస్తున్నాయి. పార్వతి, సుధాకర్ అక్కా తమ్ముళ్ళు అనుకున్నాడు రెడ్డి. తన పరుపు మీద పడుకుని ఆ చెట్లను చూస్తే తృప్తి కాలేదు రెడ్డికి. బయటకొచ్చి వాటి మధ్య నిలబడి వాటిని పలకరించాలనిపించింది. తలుపు తీసుకుని బయటకొచ్చాడు. చలికి పళ్ళు టకటకలాడాయి, నరాలు జివ్వుమన్నాయి. మళ్ళీ తలుపు మూసుకుని గదిలోకెళ్ళాడు. అలమారులోంచి కొత్త విస్కీ బాటిల్ తీసి గ్లాసులో కాస్త పోసుకుని చప్పరిస్తూ తాగాడు. గొంతు బగబగలాడుతుంది. విస్కీ నెమ్మదిగా రక్తంలో కలిసి శరీరం అంతా ప్రాకుతుంది. చెంపలు చెవులు వెచ్చగా అయ్యాయి. మళ్ళీ తలుపు తీసుకుని గది బయటకొచ్చాడు. రెడ్డికి నవ్వొచ్చింది. చలిగాడు పారిపోయాడు అనుకున్నాడు నవ్వుకుంటూ. ఎందుకు పారిపోయాడు? ఈరోజు తన ముందు ఎవడూ నిలవలేడు. తన సంతోషం అలాంటిది ఇవాళ. రంగారెడ్డి మెల్లగా నడుస్తూ వచ్చి జంటవేప చెట్టు మధ్యలో నిలబడ్డాడు. ఆకురాలిపోయిన వేప చెట్లు దీనంగా విచారంగా నిలబడి ఉన్నాయి. తండ్రిని చూచి భయపడుతున్న పిల్లల్లా చలికి వణుకుతున్నాయి. వాటి నీడలు నేల మీద పరుచుకున్న వెన్నెలను చెరపటానికి విఫల ప్రయత్నం చేస్తున్నాయి. పార్వతి, సుధాకర్ నా బిడ్డలు అనుకున్నాడు రెడ్డి. తన 2 చేతులతోనూ 2 చెట్లను ఒకేసారి తాకాలనిపించింది. ఒకదానికొకటి 20 అడుగుల దూరాన ఉన్నాయి చెట్లు. తన ఆలోచనకు నవ్వుకున్నాడు రెడ్డి. చెట్లను పరిశీలనగా ప్రేమగా చూచాడు. చాలా విచారంగా ఉన్నారు తన బిడ్డలు అనిపించింది. తన పెండ్లి కాగానే పార్వతి చిగురిస్తుంది. మరి సుధాకర్? కొంచెం ఆగరా, నీ పెండ్లి కూడా చేయిస్తాను. ఆకాశం నుంచి అప్సరసను దించుకొచ్చి ఊరంతా పందిరివేసి చిట్ట చివరి కాకి కూడా నేతి వంటలు తినే బ్రహ్మాండమైన పెండ్లి చేయిస్తాను. అప్పుడు నువ్వు నవ్వుదువు. కానీ కొంచెం ఆగరా, ఆగు. దగ్గొచ్చింది రెడ్డికి. నేను నా బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే మధ్య ఇదొకటి విసుక్కున్నాడు. ఇంత సంతోష సమయంలో ఏదైనా గొప్ప పని చెయ్యాలి అనిపించింది రెడ్డికి. మంచి విస్కీ ఉంది, మస్తుగా తాగితే. ఛీ, రోజూ తాగుతున్నాను, అదేం గొప్ప? వేటకపోతే? లచ్చాగాడేడి? జీపేది? అయినా వేటకపోవటమేం గొప్ప? సావిత్రిని ముద్దు పెట్టుకుంటే? తర్వాత ఆలోచించలేదు రెడ్డి. జంటవేప చెట్టు చిరునవ్వు విసిరి వెనక్కి తిరిగాడు. బంగళా నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా సావిత్రమ్మ గదివైపుకు నడుస్తున్నాడు రెడ్డి.
బయట వెన్నెల, హజారం ముందున్న దీపం, వరండాలో కాస్త వెలుగు నిలుస్తున్నాయి. వరండా మలుపు తిరిగిన రంగారెడ్డి ఆగిపోయాడు. వరండా కావల ఉన్న సుధాకర్ గదిలో దీపం వెలుగుతుంది. వీడి చదువు, చదివినోడు ఎవడు బాగుపడ్డాడు? అడుగు ముందుకు వేయబోయి మళ్ళీ ఆగిపోయాడు. సుధాకర్ గదిలోంచి మాటలు వినిపించాయి. మెల్లిగా అడుగులేస్తూ సుధాకర్ గదివైపుకు నడిచాడు రెడ్డి. ఇప్పుడు అర్థమైందా? సుధాకర్ అన్నాడు. అతని కంఠంలో కోపం పొంగుతుంది. చాలాసేపు నిశ్శబ్దం. రంగారెడ్డికి ఉత్సుకత కలిగింది. ఎవరితో మాట్లాడుతున్నాడు సుధాకర్? నాకు భయంగా ఉంది సుధాకర్, దీనంగా పార్వతి కంఠం. రెడ్డికి కలిగిన ఉద్వేగాన్ని అణుచుకోబోతే దగ్గుతెర వచ్చింది. దగ్గకూడదనుకుని దగ్గును సంభాళించుకునేసరికి వాళ్ళ సంభాషణ కొంత తప్పిపోయాడు. ఉదయం నాన్నగారు నిద్రలేచాక ఇద్దరం వెడదాం. మనమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నామని చెబుదాం. ఇది చివరి నిర్ణయమని, మారదని కూడా చెబుదాం. సుధాకర్ కంఠం దృఢంగా వినిపిస్తుంది. పొంగి వస్తున్న దగ్గుతెరను ఆపలేకపోయాడు రెడ్డి. 2 నిమిషాల పాటు దగ్గి కళ్ళు తెరిచేసరికి మృత్యువును చూచిన వాళ్లలా గది ముందు నిలబడి ఉన్నారు పార్వతీ, సుధాకర్. మిమ్మల్నిద్దరిని కాల్చి పారేస్తా, జాగ్రత్త, రొప్పుతూ అన్నాడు రెడ్డి. మీ ఇష్టం, కాల్చేయండి అన్నాడు సుధాకర్. నిన్న నిన్న నువ్వు పెళ్లికి ఒప్పుకోలా? పార్వతి వైపుకు వేలు చూపుతూ అన్నాడు రెడ్డి. ఆ వేలు తన గుండెల్లో దిగబోయే బాకులా కనిపించింది పార్వతికి. అవును, కానీ అప్పా. సుధాకర్. పార్వతి చెంప చెల్లుమంది. ఆ దెబ్బకు అలాగే కూలిపోయింది పార్వతి. నాన్న, ముందుకొచ్చాడు సుధాకర్. రెడ్డి తోసిన తోపుకు గోడ మీద పడ్డాడు. హజారం ముందు పడుకో ఉన్న కుక్కలు ఒక్కసారిగా మొరగటం ప్రారంభించాయి. నిశ్శబ్దంగా ఉన్న బంగళా క్షణంలో అల్లకల్లోలమైపోయింది. తన బ్రతుకు మీద తనకే అసహ్యం కలిగింది రంగారెడ్డికి. చిన్నపిల్లల మనసుల్ని పాడు చేయటానికి గోడకు తగిలించిన బూతుబొమ్మ లాంటిది తన బ్రతుకు. కొందరి బ్రతుకుల్లో సుఖం ఉంటుంది, మరికొందరి బ్రతుకు వల్ల ఇతరులకు సుఖం ఉంటుంది. కానీ ముష్టికొయ్యలాంటిది తన బ్రతుకు. ఊరు మాటుమణిగింది. పెరట్లో పశువుల అరుపులు, వీధిలో నిద్రపెట్టని ఊరకుక్కల మురుగులు తప్ప ఊరు నిశ్శబ్దంగా ఉంది. కలిగింది తిని నిద్రపోతుంది ఊరు. కానీ తాను మాత్రం ఉదయం నుండి ఏమీ తినలేదు. కావాలనుకుంటే తాను బంగారం తినగలడు. కానీ ఈరోజు తాను కటికపస్తు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వరుసగా టేబుల్ మీద ఉన్నాయి. తాను వాటిని తాకలేదు. ఆకలి మండిపోతుంది. కానీ తనకు ఏమీ తినాలనిపించలేదు. ఎందుకు లేదు? దొరికితే విషం తినాలని ఉంది. దండిగా, మస్తుగా, కడుపు నిండుకు తినాలని ఉంది. విషం తింటే తాను చనిపోడు. తాను చనిపోతే పార్వతీ, సుధాకర్ కొంతకాలం ఏడ్చి తర్వాత పెళ్లి చేసుకుంటారు. చిచి, ఎలా చేసుకుంటారు? అక్కా తమ్ముళ్ళు. ఎర్రయ్య నిజం చెప్పడు. వాడు స్వార్థపరుడు, దొంగ, దోపిడీ దొంగ. వాడు చెప్పడు. అలా చేయరాని పాపం చేసి తన వంశం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఉంటాడు. చూస్తూ నవ్వుతూ ఉంటాడు. తాను విషం తినకూడదు, చావకూడదు దృఢంగా అనుకున్నాడు రెడ్డి. తాను బ్రతకాలి. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసే ఆ పెళ్లిని ఆపటానికైనా బ్రతకాలి. గ్లాసు నిండుకు విస్కీ పోసుకుని 2 గుక్కలు తాగాడు. కడుపులో తిప్పినట్లనిపించింది. ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాడు తాను. గ్లాసు పక్కన పెట్టి రగ్గు మెడదాకా సర్దుకుని పడుకున్నాడు. శరీరం పరుపు మీద సరిగ్గా ఆనినట్లనిపించటం లేదు. మనసు గాలిలో జిల్లేడు పువ్వులా తేలిపోతుంది. తన శరీరాన్ని మనసున కలపటానికి విఫల ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు రెడ్డి. అంతా చీకటి. యమబొట్టులో కళ్ళు కొరఫుల్లా వెలుగుతున్నాయి. యముడు ఎత్తుగా ఉన్న సింహాసనం మీద నల్లని అగ్నిశిఖలా కూర్చో ఉన్నాడు. తాను చెక్కిన పనసకాయలా ఉన్న శరీరంతో యమును ముందు నిలబడి ఉన్నాడు. పార్వతిని, సుధాకర్ను వ్యవస్థలుగా తీసుకొచ్చారు. తాను గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అన్నాడు యముడు. వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు. కానీ వీరు పెళ్లి చేసుకుని శారీరక. మాకు తెలియదు అన్నాడు సుధాకర్. ఏమిటి? ఉరిమాడు యముడు. మేము ఒకే తండ్రి బిడ్డలమని మాకు తెలియదు. మీ తండ్రి మీకు చెప్పలేదు? లేదు. ఎవడా తండ్రి? యముడు ఎర్ర భాస్వరంలా వెలుగుతున్న కళ్ళతో 4 వైపులా చూచాడు. వీడు. బళ్ళంతో తన్ను ముందుకు తోశాడు ఒక భటుడు. అవునా? నువ్వు చెప్పలేదు? అవును, చెప్పలేకపోయాను. చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ లాభం లేకపోయింది. నేను ఇంత నీచున్నని తెలిసిపోయాక నా బిడ్డలకు నా ముఖం చూపించే ధైర్యం లేకుండా పోయింది. వీరి చర్మం ఒలిపించండి. వీరి శరీరంతో పాపం చేశారు అన్నాడు యముడు. మేము చేయని పాపానికి మాకెందుకు ఈ శిక్ష? నిర్భయంగా ప్రశ్నించాడు సుధాకర్. ఈ శిక్ష మీకు కాదు, మీ చర్మం ఒలుస్తుండగా చూచే మీ నాన్నకు.
తాను యముని పాదాల మీద పడి ఏదో చెప్పబోయాడు. కానీ అతడు ఇనుపకాలి జోడితో తన్ను తన్నాడు. నుదురు పగిలి నల్లని రక్తం పొంచి వచ్చింది. కలవరపడి మేల్కొన్నాడు రంగారెడ్డి. రగ్గును తోసి పారేసి లేచాడు సుధాకర్. నాకిక నిద్ర రాదు అనుకున్నాడు. లేచి వరండాలోకొచ్చాడు. తాను ఎక్కడికెళ్ళాలి అని ఆలోచించాడు. సుందర్రావు మామయ్య దగ్గరికెళ్ళటమా? లాభం లేదు. అమ్మ వద్దకెళ్ళటమా? లాభం లేదు. పార్వతిని కలుసుకుంటే ఏం లాభం? ఏం చేయాలి? ఈ డబ్బు, అధికారము, దర్పము వీటికన్నిటికీ దూరంగా తామిద్దరూ ఎక్కడికైనా పారిపోతే అది సాధ్యమా? కాదు. నాన్నగారి వద్ద నుండి పారిపోవటం ఎవరి తరమూ కాదు. ఒకరిద్దరు ప్రయత్నించారు, కానీ వీలు కాలేదు. వాళ్ళు అనుకున్న చోటు మాత్రం చేరలేదు. తాము అంతే. తనకు తెలియకుండానే గేటు తెరుచుకుని బయటకొచ్చి సుందర్రావు ఇంటి వైపుకు నడవసాగాడు సుధాకర్. తాను సుందర్రావును నమ్మాడు, కానీ తన్ను మోసం చేశాడు సుందర్రావు. అతడెప్పుడు మీ సుఖమే తన సుఖం అంటుంటాడు. అతన్నడగాలి, మేము అంటే ఎవరు? కోటబయలు రంగారెడ్డి మాత్రమేనా? తన సుఖం సుందర్రావు మామయ్యకు సుఖం కాదా? కాదు. ఎందుకు కాదు? తాను పార్వతిని పెళ్లి చేసుకుంటే నాన్నగారికి, ఆయన మంత్రిగారికి ఎందుకంత బాధ? అడిగేయాలి. అతని కుచితాన్ని కడిగేయాలి. మనసులో పొంగుతున్న ఆవేశం చలిని దగ్గరికి రానివ్వటం లేదు. విసవిస నడుస్తున్నాడు సుధాకర్. చెప్పులు లేని అతని కాళ్ళ కింద గులకరాళ్ళు మంచు ముక్కల్లా గుచ్చుకుంటున్నాయి. అల్లుడు? సుధాకర్కు వినిపించలేదు. నిన్నేనయ్యా అల్లుడు. ఎవరో పిలిచినట్లనిపించింది సుధాకర్కు. తన ఆలోచనలోంచి తేరుకుని పరిశీలనగా చూచాడు. సుందర్రావు మామయ్య. శాలువ తలమీద నుంచి కప్పుకున్నాడు. బాగా నలిగిపోయిన పంచ, రేగిపోయిన క్రాఫు, సిగరెట్టు వెలుగులో తళతళలాడుతున్న కళ్ళచోడు. నిద్రపట్టలా? ప్రశ్నించాడు సుందర్రావు దగ్గరకొస్తూ. చాచి చెంపకు కొట్టాలనిపించింది సుధాకర్కు, కానీ ధైర్యం చాలలేదు. నీకు? అన్నాడు చలిగాలిలా వాడిగా ఉన్న కంఠంతో. మీ ఇంట్లో ఎవరికైనా నిద్ర పట్టకపోతే నాకు పట్టదు. బహుశా మా నాన్నగారికి పట్టలేదేమో. అలాగే అనుకున్నాను, కానీ నిన్ను చూశాక కాదని తెలిసింది. నా సుఖంతో నీకు పనిలేదుగా. సుందర్రావు సిగరెట్టు పారేస్తూ నవ్వాడు. అలాంటి తల చుట్టరికం, తోక విరోధం పద్ధతులు నాకు తెలియవు. మరి నా బ్రతుకు ఎందుకిలా నాశనం చేశావు? కోపంగా అన్నాడు సుధాకర్. అల్లుడు, ఆ విషయం మరిచిపో. ఆ విషయం జ్ఞాపకం వస్తే నా గుండె ఆగిపోతుందేమోననిపిస్తుంది. ఏ విషయం? పార్వతి విషయం. ఎందుకు మరిచిపోవాలి? అది నా స్వంత విషయం. అందులో ప్రవేశించటానికి ఎవరికీ అధికారం లేదు. సుందర్రావు చుట్టూరా చూచాడు. నీకు కారణం తెలీదు సుధాకర్. తెలిస్తే ఇలా ఆవేశపడేవాడివి కావు. బాధగా అన్నాడు సుందర్రావు. ఎవరు చెప్పారు నాకు ఆ బోడి కారణాన్ని? మా నాన్న చెప్పాడా? మా అమ్మ నోరు తెరిస్తే చావగొట్టాడు. నేను నోరు తెరిస్తే కాల్చి పారేస్తానన్నాడు. పోని నువ్వు చెప్పావా? నాకు తెలుసు. కారణమూ లేదు, ఏమీ లేదు. మా నాన్నకు ధనగర్వం. నువ్వు ఆయన చెప్పులు నాకే కుక్కవి. సుందర్రావు మళ్ళీ చుట్టూరా చూశాడు. చూడు సుధాకర్, నువ్వు నేను ఇలా వీధిన నిలబడి పోట్లాడుకుంటే ఈ ఊరే కాదు, ఆ రెక్కల కొండ కూడా నవ్వుతుంది. కారణం ఇంతవరకు చెప్పలేదు. నిజమే, ఇప్పుడు చెబుతాను. కానీ సుధాకర్ జవాబు చెప్పలేదు. విను సుధాకర్, పార్వతి నువ్వు అక్కా తమ్ముళ్ళు. సుధాకర్ సుందర్రావు వైపుకు తిరిగాడు. ఆ కళ్ళల్లోని తీవ్రత చూచిన సుందర్రావు ఆగిపోయాడు. థూ, ఇలాంటి అబద్ధాలు కల్పించటానికి సిగ్గువేయటం లేదు. క్షణం కొయ్యబారిపోయాడు సుందర్రావు. అలా జరగటానికి వీల్లేదు. నిజం చెప్పేయాల్సిందే. తన మనస్సును స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు రంగారెడ్డి. కానీ ఎలా? తాను తన కొడుకు ముందు దోషిలా నిలబడి అకస్మాత్తుగా ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. లేచి నిలబడ్డాడు రెడ్డి. ఆకలి కడుపులోని విస్కీ తల తిప్పింది. కష్టం మీద నిలదొక్కున్నాడు. డ్రాయర్ తెరిచి కాగితం కలం అందుకున్నాడు. సుధాకర్ తర్వాత ఏమి రాయాలో స్ఫురించలేదు. అక్షరాలు వికారంగా ఉన్నాయి. తన తాగుడంతా ఆ అక్షరాల్లో కనిపిస్తుంది. ఆ కాగితం చించేసి మరో కాగితం తీసుకుని నెమ్మదిగా గుండ్రంగా రాయటానికి ప్రయత్నం చేశాడు రెడ్డి. సుధాకర్, నీ ఎదుట నిలబడి చెప్పటానికి ధైర్యం లేకపోయినా ఒక నిజాన్ని ఈ ఉత్తరంలో చెబుతున్నాను. నువ్వు పార్వతి నా బిడ్డలు. ఇది నిజం. మీ ఇద్దరి సాక్షిగా చెబుతున్నాను. ఇది నిజం. నువ్వు నన్ను క్షమించావని తెలుసుకున్నాక ఇతర వివరాలు చెబుతాను. లేకుంటే సుందరరావుని అడిగినా చెబుతాడు. నువ్వు మంచివాడివి. నన్ను నా ప్రవర్తనను క్షమిస్తావనుకుంటాను. ఉత్తరాన్ని పూర్తి చేసి 2-3 సార్లు చదివాడు రెడ్డి. తాను ఇంత బాగా వ్రాయగలడా అనిపించింది. ఆశ్చర్యపోయాడు.
మళ్ళీ ఒకసారి ఉత్తరం మడిచి చిరునామా రాయాలా వద్దా అని క్షణం ఆలోచించి సుధాకర్ అని పెద్ద అక్షరాల్లో రాశాడు. ఉత్తరాన్ని చేతపట్టుకుని గది తలుపు తీసుకుని హజారంలోకొచ్చాడు. హజారం చల్లగా నల్లగా సమాధిలా ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ హజారం దాటి వరండా దాటి సుధాకర్ గది ముందుకొచ్చి చెట్ల వెనుక నిలబడ్డాడు రెడ్డి. గదిలో దీపం వెలుగుతుంది. సగం మూసిన తలుపులోంచి దీపం వెలుగు బయట ఉన్న చెట్ల మీద పడుతుంది. నెమ్మదిగా తలుపు వద్దకు వెళ్ళి జాగ్రత్తగా తొంగి చూచాడు రెడ్డి. సుధాకర్ గదిలో లేడు. మంచం ఖాళీగా ఉంది. వరండాను ఒకసారి పరిశీలనగా చూచి ఎవరూ రావటం లేదని నిశ్చయించుకుని లోపలికెళ్ళాడు. దొంగలు పడ్డట్టుగా ఉంది గది. గదిలోని ప్రతి వస్తువు చిందరవందరగా ఉంది. మేజా మీదున్న మంచినీళ్ళ గ్లాసు కింద పెట్టాడు ఉత్తరాన్ని. సరిగా పెట్టానా లేదా అని మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూచాడు. సంతృప్తితో వెనుతిరిగాడు. వరండాలోకొచ్చి తలుపు ముందులాగే సగం మూసి క్షణం నిలబడ్డాడు. ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదవాలనిపించింది. మళ్ళీ గదిలోకి వెళదామా వద్దా అని క్షణం ఆలోచించాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ వేగమే కాదు, ఆ శబ్దం కూడా తన మనసుకు తెలుస్తుంది. తాను లోపలికెళ్ళి ఉత్తరం చదువుతుండగా సుధాకర్ వస్తే అంతకు మించిన మృత్యువు మరొకటి లేదు. ఎందుకొచ్చావు అని అడుగుతాడు సుధాకర్. దొంగతనం చేస్తున్నప్పుడు దొరికిపోయిన దొంగలా దిక్కులు చూస్తాడు తాను. చేతిలో ఏమిటది అంటాడు సుధాకర్. తాను రాసిన ఉత్తరాన్ని తానే దాచుకుంటాడు తాను దొంగలా. సుధాకర్ ముందుకొచ్చి తన చేతిలోంచి ఉత్తరాన్ని బలవంతంగా లాక్కుంటాడు. లాక్కుని చదువుతాడు. చదివి తన వైపు చూస్తాడు. ఆలోచనలతో తల తిరిగిపోయింది రంగారెడ్డికి. మళ్ళీ గదిలోకెళ్ళటం మానుకుని గబగబా తన గదివైపుకు నడిచాడు. తన గదిలోకొచ్చి టేబుల్ మీదున్న విస్కీ గ్లాసులోంచి 2 గుక్కలు తాగాక కానీ ప్రాణం కుదుట పడలేదు. గుండెదడ తగ్గలేదు రెడ్డికి. అమ్మయ్య, ఇంతకాలం చేయలేని పని ఈరోజు చేసేశాడు తాను. తన బాధ్యత తీరింది. సుధాకర్ ఉత్తరాన్ని చదువుతాడు. మొదట ఆశ్చర్యపోతాడు. తన బ్రతుకు పాడైపోయినందుకు, తన ప్రేమ విఫలమైపోయినందుకు బాధపడతాడు. నెమ్మదిగా ఎంతటి నీచమైన ప్రమాదం నివారించబడిందో తెలుసుకుంటాడు. అప్పుడు తన దగ్గరకొచ్చి మస్తిష్కంలో అగ్నిపర్వతం బద్దలైంది రెడ్డికి. తన దగ్గరకొచ్చి, ఛీ, నీది ఒక బ్రతికేనా? ఇలాంటి పనులు చేసి పిల్లల బ్రతుకులు పాడు చేయటం కంటే ఆ తుపాకీతో కాల్చుకుని చావరాదు అంటాడు. అతని చూపులో మాటలో కత్తులు. భరించగలడా తాను? తాను కోటబయలు రంగారెడ్డి. తానింతవరకు ఎదుటివాడి కంట్లో కోపాన్ని చూడలేదు. ఎదుటివాడి మాటలో తిరుగుబాటును వినలేదు. అన్నమాట తిరగలేదు. ఎత్తిని చేయి దించలేదు. సింహంలా బ్రతికాడు తాను. అలాంటి తాను తన కొడుకు ముందు దోషిగా నిలబడటమా? తాను బ్రతికుండగా అది జరగదు. విస్కీ గ్లాసు టేబుల్ మీద పెట్టి లేచి నిలబడ్డాడు రెడ్డి. అతని ముఖం నిశ్చల నిశ్చయంలా ఉంది. తలుపు తెరుచుకుని నేరుగా సుధాకర్ గదికి వెళ్ళాడు. గది తలుపు అలాగే సగం తెరిచి ఉంది. జాగ్రత్తగా లోపలికి తొంగి చూచాడు రెడ్డి. సుధాకర్ ఇంకా రాలేదు. తలుపు తెరుచుకుని లోపలికెళ్ళి చూచాడు. టేబుల్ మీద మంచినీళ్ళ గ్లాసు కింద తానుంచిన ఉత్తరం అలాగే ఉంది. దాన్ని తీసుకుని 4 గంగల్లో తన గది చేరుకున్నాడు. ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదివాడు. సరిగానే ఉందనిపించింది. ఉత్తరాన్ని బోర్లించి సుధాకర్ పేరు పైకి కనిపించేలా పెట్టాడు. విచిత్రమైన నవ్వు వచ్చింది రెడ్డికి. తనకిక భయం లేదు. ఎంతో కాలంగా జయించాలనుకుంటున్న భయాన్ని తానిప్పుడు జయించాను అనుకున్నాడు రెడ్డి. అస్తమిస్తున్న చంద్రుని చివరి వెలుగులో జంటవేప చెట్లు నిర్లిప్తంగా నిలబడి ఉన్నాయి. ఇనుప తలుపులు మూసిన హజారం శవపేటికిలా ఉంది. కొండలు దిగి బడబళ్ల వంక దాటి కోటబయలు నిట్టూర్పుల్ని మోసుకుంటూ వెళ్లే చలిగాలి హజారం ఇనుప కమ్మల్ని హెచ్చరించబోతుంది. ఆపఖ్యాతి లాంటి చీకటిలో రెక్కలకుండ క్రమంగా కలిసిపోతుంది. చీకటి ముసుగులో నక్కలు, అడవి పందులు కొండలు దిగుతున్నాయి. తెల్లవారటానికి ఇంకా చాలా పొద్దు ఉంది. ఎర్రయ్య మూలుగుతూ ఈ వైపు నుంచి ఆ వైపుకు పొర్లాడు. నిద్ర పట్టలా అన్నది రాజమ్మ. అన్నాడు ఎర్రయ్య. ఎలా విసుగ్గా అన్నది రాజమ్మ. ఏందో మనసు పీకతా ఉండాది అన్నాడు ఎర్రయ్య. మనసు లేదు గినుసు లేదు, పండుకో కసురుకుంది రాజమ్మ. 2 నిమిషాలు గడిచాయి. సుందర్రావు ఆలోచిస్తున్నాడు. క్రమంగా నల్లని తెరలాంటి చీకటి ఇద్దరి మీదికి దిగుతుంది. ఆ చీకట్లో కూడా సుధాకర్ కళ్ళల్లోని అసహ్యం స్పష్టంగా కనిపించింది సుందర్రావుకు. అలాగైతే నువ్వు నమ్మవా? నెమ్మదిగా ప్రశ్నించాడు సుందర్రావు. నమ్మను. ఎందుకు? నేను చెప్పాను కాబట్టి మాత్రమేనా? సుధాకర్ జవాబు చెప్పలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని నన్ను నమ్మమంటారు. ఎందుకు నమ్మాలి నేను? నిజం కాబట్టి. మీరు చెబుతున్నారు కాబట్టి అది నిజం, అంతేనా? తీవ్రంగా అన్నాడు సుధాకర్.
కాదు, మరెందుకు? మీ వంశం నాశనమైపోకుండా రక్షించుకోవటానికి. మా వంశం ఎందుకు నాశనమైపోతుంది? అక్కాతమ్ముళ్ల వివాహం వల్ల అది ఎంతటి మహాపాపమో. మీరు చెప్పిన మాట నిజమైనప్పుడు కదా మేము అక్కాతమ్ముళ్ళయ్యేది. సుధాకర్ కంఠంలో కాస్త ఎగతాళి ధ్వనించింది. అకస్మాత్తుగా సుందరరావు ముఖం కఠినంగా మారిపోయింది. అలాగైతే ఇక మిగిలింది ఒకే మార్గం. ఏమిటది? అన్నాడు సుధాకర్. నీకు నమ్మకమున్న డాక్టర్ వద్దకు మీరిద్దరూ వెళ్ళటం. ఎందుకు? అదిరిపడ్డాడు సుధాకర్. నీకు తెలియకపోతే డాక్టర్నడుగు, అతడే చెబుతాడు. అప్పుడు నమ్ముతావో మీ ఇంటిని వల్లకాడు చేసుకుంటావో నీ ఇష్టం. వెళ్ళిపోయాడు సుందర్రావు. ఆగు మావయ్య, ఆగు, నాకేం బోధపట్టం లేదు. అలాగైతే మా నాన్నగారు. ఆర్దోక్తిలోనే ఆగిపోయాడు సుధాకర్. అవును, బలహీనతలు లేని మానవుడు లేడు. బలహీనత మానవుని మొదటి లక్షణం. బలహీనతను క్షమించడం మానవుని రెండవ లక్షణం. ఈ రెండూ లేనివాడు మానవుడే కాడు. ఒరే లచ్చా! తన పక్కలోంచి పరిగెడుతున్న లచ్చాగాన్ని గుర్తించి పిలిచాడు సుందర్రావు. గాలిలా పరిగెడుతున్న లచ్చాగాడు సుందర్రావు కేక విని చాలా కష్టం మీద ఆగి వెనుతిరిగి పరిగెత్తుకు వచ్చాడు. వాణ్ణి చూడగానే గుండెలు అవిసిపోయాయి సుందర్రావుకు. ఏరా, ఏం జరిగింది? అదిరిపడి ప్రశ్నించారు. లచ్చాగాడు జవాబు చెప్పబోయాడు. వాడి చేత కాలేదు. ఏం చేయాలో అర్థం కాని ఉద్వేగంతో ఏడవసాగాడు. మెదడులోని కొన్ని నరాలు తెగినట్లనిపించింది. రెడ్డిగారి బంగళా వైపుకు పరుగు ప్రారంభించాడు సుందర్రావు. అర్థం కాని సుధాకర్ కొయ్యలా నిలబడిపోయాడు. రా చిన్నరెడ్డి అంటూ లచ్చాగాడు పరుగులంకించుకున్నాడు. వాడి వెంబడే సుధాకర్ కూడా పరిగెత్తాడు. సుందర్రావు రెడ్డిగారి బంగళా చేరేసరికి రెడ్డి గదిలోంచి ఏడుపులు వినిపించాయి. హజారం ముందు పరుగు ఆపి హజారంలోంచి రెడ్డి గది ముందుకొచ్చి క్షణం నిలబడ్డాడు సుందర్రావు. విరిగిన తలుపు ఒక పక్కకు వాలి ఉంది. దేవుడా, ధైర్యం చేసి నీ మీద భారం వేసి లోపలికెళుతున్నాను, నువ్వే దిక్కు అంటూ ఏ భయంకర దృశ్యాన్ని చూడాల్సి వస్తుందో, ఏ భయంకర వార్త వినాల్సి వస్తుందోనని దడదడలాడుతున్న గుండెతో గదిలోకి అడుగుపెట్టాడు సుందర్రావు. రెడ్డి చొక్కా రక్తంతో తడిసి ఉంది. భుజం మీద నుంచి రక్తం వెల్లువగా కారుతుంది. చేతివేటు దూరంలో తుపాకీ అమాయకంగా నేల మీద పడి ఉంది. మేడ వేల వేసి వేళ్లు తెగిన చెట్టులా అచేతనంగా పడి ఉన్నాడు రెడ్డి. దుఃఖం పొర్లి వచ్చింది సుందర్రావుకు. కానీ దాన్ని గుండెలోనే దాచుకుంటూ ముందుకు నడిచాడు. రెడ్డి చేయందుకుని నాడి చూచాడు. నాడి బలహీనంగా స్పష్టంగా అంది అందని పూర్వ జన్మస్మృతిలా ఉంది. స్వామి, నువ్వే దిక్కు, రెడ్డిగారిని కాపాడు అన్నది సావిత్రమ్మ. ఆమె గొంతులోని వేదన సుందర్రావు కంఠంలోని దుఃఖాన్ని బయటికి లాగింది. పర్వాలేదమ్మా, మరేం పర్వాలేదు అన్నాడు సుందర్రావు. అతని చెంపల మీద నుంచి కన్నీళ్లు జారుతున్నట్టు అతనికి తెలియదు. లచ్చా, పిలిచాడు సుందర్రావు. లచ్చాగాడు సుధాకర్ ఒకే క్షణంలో లోపలికొచ్చారు. ఆ దృశ్యాన్ని చూచిన సుధాకర్కు తన తల్లి నుదుటి మీద కుంకుమ జ్ఞాపకం వచ్చింది. ఎర్రయ్య గాయంలోంచి రక్తం ఎక్కువగా కారకుండా అదిమి పడుతున్నాడు. రాజమ్మ సావిత్రను పట్టుకోవుంది. ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు దారగా కారిపోతున్నాయి. జీతగాడితో లచ్చగాడితో మాట్లాడి వెనుతిరిగిన సుందర్రావుకు తల తిరిగినట్లనిపించింది. పార్వతి స్పృహ తప్పి నేల మీద పడి ఉంది. నోట్లోంచి కారిన నురుగు నేల మీద చిన్న మడుగు కట్టింది. పార్వతి చేతిలో ఉన్న కాగితం సుందర్రావు దృష్టిని ఆకర్షించింది. అందుకుని చదివాడు. అది రెడ్డి సుధాకర్కు వ్రాసిన ఉత్తరం. దేవుడా, దేవుడా, కోటబయలు రెడ్లకు మనసులెందుకు పెట్టడం ప్రారంభించావు నువ్వు అనుకున్నాడు సుందర్రావు. రోదన ధ్వనుల మధ్య హజారం ముందు జీపు స్టార్ట్ అవ్వటం సుందర్రావుకు వినిపించలేదు. రాజమ్మ, ఇక్కడ పార్వతిని చూడు ఎలా పడి ఉందో గట్టిగా అన్నాడు సుందర్రావు. రాజమ్మ జవాబు చెప్పబోయింది, కానీ వెక్కిళ్ళు అడ్డొచ్చాయి. పర్లేదులే సామి, దానికది మామూలే అన్నది. అంత దుఃఖంలోనూ సుందర్రావు పరిశీలనా శక్తి దిగ్గున మేల్కొంది. పరిశీలనగా చూచాడు ఎర్రయ్య రాజమ్మను. అంతే, కొన్ని నిమిషాల పాటు ఆలోచనలు చుట్టుముట్టాయి సుందర్రావును. అబ్బా అన్నాడు రెడ్డి తెలివి వస్తూనే. అందరి ముఖాల్లోనూ ఆశ తళుక్కుమంది. సుందర్రావు ముందుకు వెళ్ళాడు. వెళ్ళి రెడ్డిగారి దగ్గరగా కూర్చున్నాడు. రెడ్డి కళ్ళు తెరిచాడు. భరించలేని వెలుగును చూచిన వాడిలాగా కళ్ళు చిట్లించి సుందర్రావును సావిత్రమ్మను మార్చి మార్చి చూచాడు. రెడ్డి కళ్ళు అవమానంతో నిండిపోయాయి. తానింకా బ్రతికే ఉన్నానన్న స్పృహ కలిగింది రెడ్డికి. నాన్న, సుధాకర్ ముందుకొస్తూ పిలిచాడు. సుధాకర్ తన ఉత్తరాన్ని చదివే ఉంటాడు. తన కొడుకు దృష్టిలో తానిప్పుడు దోషి. ఈ పరిస్థితి నుంచి నన్ను నేను రక్షించుకోవాలనుకున్నాను. ఏనాడు తప్పని గురి తప్పకూడని నాడే తప్పింది. ఆలోచించలేకపోయాడు. రెడ్డి మళ్ళీ తెలివి తప్పింది. అమ్మా అన్నది పార్వతి మెల్లిగా లేచి కూర్చుంటూ.
పార్వతి చేతిలో రెడ్డి సుధాకర్కు వ్రాసిన ఉత్తరం అలాగే ఉంది. మెల్లిగా లేచి ముఖం తుడుచుకుని మంచం వద్దకు వచ్చింది పార్వతి. పార్వతి ముఖంలో ఏ భావమూ లేదు. నీరు లేక ఎండిపోయిన చిగురాకులా పాలిపోయి ఉంది. మావయ్య, అప్పకెలా ఉంది అన్నది పార్వతి సుందర్రావుతో. పర్వాలేదమ్మా, నీకెలా ఉంది అన్నాడు సుందర్రావు. చచ్చిపోవాలని ఉంది. ఛీ, ఏం మాటలమ్మా అవి? సుధాకర్ తలెత్తి పార్వతిని పరిశీలనగా చూచాడు. దీన్ని చూడు సుధాకర్, నీకూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నేను నువ్వు అక్కా తమ్ముళ్ళవైనందుకు సంతోషించాలో చచ్చిపోవాలో అర్థం కావటం లేదు సుధాకర్. పార్వతి తర్వాత మాట్లాడలేకపోయింది. సంతోషించాలి పార్వతి, గంభీరంగా అన్నది సావిత్రమ్మ భర్త రొమ్ము నిమురుతూ. ఆశ్చర్యంగా చూచింది పార్వతి. అవును, నా భర్త నాకుంటే చాలు, నాకు కూతురు కూడా దొరికింది అన్నది సావిత్రమ్మ. నాకు తెలుసు అన్నాడు సుధాకర్ ఉత్తరం చదవటం పూర్తి చేసి. నీకు తెలుసా? ఆశ్చర్యపోయింది పార్వతి. నీకెట్లా తెలుసప్పా అన్నాడు ఎర్రయ్య. ఇప్పుడే సుందర్రావు మామయ్య చెప్పాడు. అందరూ సుందర్రావు కేసి చూచారు. రాజమ్మ గుండె అదిరినట్లనిపించింది. రెడ్డి మెల్లగా కళ్ళు తెరిచాడు. అప్పా, ఇది నిజమేనప్పా? పార్వతి రెడ్డి ముందుకు జరిగి సుధాకర్ చేతిలోని ఉత్తరాన్ని లాక్కుని చూపిస్తూ ప్రశ్నించింది. జవాబు చెప్పలేకపోయాడు రెడ్డి. అవును అని కనురెప్పలతో చెప్పాడు. కానీ ఆ కళ్ళు మనసులోని వేదనకు అద్దం పట్టాయి. నేను నమ్మను అన్నాడు సుధాకర్. అవును, మీ నాన్నగారు బ్రతికుండగా నువ్వు నమ్మవు కఠినంగా అన్నాడు సుందర్రావు. రెడ్డి బలవంతాన కన్నురెప్పలు ఎత్తి సుందర్రావును చూచాడు. ఏం మాటలవి అన్నది సావిత్రమ్మ. ఏ మాటలు సామయ్యవి అన్నాడు ఎర్రయ్య. అంటాను, ఆ మాటలే ఇంకోసారి అంటాను. మీకిష్టం లేకపోయినా అంటాను. మీ మూర్ఖత్వమే మా రెడ్డిని ఈ స్థితికి తెచ్చింది. సుందరరావు మాటలకు కన్నీళ్లు అడ్డొచ్చాయి. రెడ్డి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండాయి. ఇది నిజమేనా నాన్న? మళ్ళీ ప్రశ్నించాడు సుధాకర్. అవును అన్నాడు రెడ్డి. అతని కంఠం నూతిలోంచి వచ్చినట్లు వినిపించింది. నేను నమ్మను నాన్న, ఇందులో ఏదో పొరపాటుంది. ఇది నిజమే అయితే మాలో ప్రేమ కలగటమే సహజం కాదు మళ్ళీ అన్నాడు సుధాకర్. మిమ్మల్ని నమ్మించటానికి ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డా మీకు నమ్మకంగా లేదు. మీరు మనుషులు కారు అన్నాడు సుందర్రావు. ఈ విషయం అలాంటిది కాదు. మా మనసులకు తెలుసు ఇది తప్పని. ఏం పార్వతి? అవునన్నట్లు తలూపింది పార్వతి. సుందర్రావుకు మెరుపుల ఆలోచన తగిలింది. ఒరే ఎర్రయ్య, ఎలారా పిలిచాడు సుందర్రావు. ఎర్రయ్య వాలకం చూసి ఆశ్చర్యపోయారు అందరూ. భయంతో గజగజలాడిపోయాడు ఎర్రయ్య. నిన్నేరా, ఎలారా? నువ్వే దీనికంతటికీ కారుకుడివి. చెప్పు, నిజం చెప్పు. సుందరావు పాములా బొసకొడుతున్నాడు. మెల్లిగా రెడ్డి చేయని వదిలి నెమ్మదిగా లేచి ముందుకొచ్చి మంచం ముందు నిలబడ్డాడు ఎర్రయ్య. చెప్పరా, పార్వతి అప్పగారి కూతురవునా కాదా? ఎర్రయ్య జవాబు చెప్పలేదు. అతని భయం చూచి కూలిపోతాడేమో అనుకున్నాడు సుందర్రావు. చెప్పు, జవాబు చెప్పు. నువ్వు చెబితే తప్ప వీళ్ళు నమ్మరు. పార్వతి ఎవరు? నిజం చెప్పే నాన్న అన్నది పార్వతి. ఎర్రయ్య భయంగా రాజమ్మ కేసి చూచాడు. రాజమ్మ, ఎలారా, నువ్వు చెప్పు అన్నాడు సుందర్రావు. ఎర్రయ్య రాజమ్మ ఒకరి ముఖం మరొకరు చూచుకున్నారు. కానీ జవాబు చెప్పలేదు. ఆలస్యం అందరికీ భరించలేనట్లుగా ఉంది. అందరి నరాలు శృతి చేసిన తంతుల్లా బిగుసుకుపోతున్నాయి. ఎర్రయ్య, చెప్పేరా బలహీనంగా అన్నాడు రెడ్డి. చెప్తాను అన్నాడు ఎర్రయ్య. చెప్పు, పార్వతి ఎవరి కూతురు ప్రశ్నించాడు సుందర్రావు. నా కూతురు అన్నాడు ఎర్రయ్య. విద్యుత్ తగిలినట్టుగా అదిరిపడ్డారు అందరూ. పార్వతి సుధాకర్ ఒకరినొకరు చూచుకున్నారు. రెడ్డి కళ్ళల్లో కోపం పొడకట్టింది. రాజమ్మ నిశ్చలంగా నిలబడి ఉంది. ఎవరి కూతురన్నావు? నా కూతురప్పా దీనంగా అన్నాడు ఎర్రయ్య. నీకు రెడ్డిగారి వంశం మీద ఎంత ద్వేషం ఉన్నా ఇలాంటి నీచమైన అబద్ధాలు చెప్పకూడదు. నీ వంశం కూడా తుడిచిపెట్టుకుపోతుంది, జాగ్రత్త. పార్వతి ఎవరి కూతురో తెలుసుకోవటానికి చాలా పద్ధతులున్నాయి. వాటిల్లో నిజం దాగదు. తర్వాత నిన్ను కుక్కను కాల్చినట్లు కాల్చేస్తాను. నిజం చెప్పు అన్నాడు సుందర్రావు. నిజమేనప్పా అన్నది రాజమ్మ. అలాగైతే చెప్పు. నీకు సీతనే అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నిన్నీ ఊరు నుంచి పంపేశారు రంగారెడ్డి నాన్నగారు, అవునా? ఆశ్చర్యంతో వింటున్నారు అందరూ. అవును అన్నాడు ఎర్రయ్య. అప్పుడు ఆ అమ్మాయి గర్భంతో ఉంది, నిజమేనా? అప్పుడు తెలీదు, మళ్ళీ తెలిసింది అన్నాడు ఎర్రయ్య. ఈ ఊరు నుంచి నువ్వు ఏ ఊరికెళ్ళావు ప్రశ్నించాడు సుందర్రావు. శానా ఊళ్ళకుపోయినా. సీత ఎక్కడ ప్రసవించింది? కర్నూల్లో. అప్పుడు ఆడ రిక్షా తొక్కతా ఉండా. అమ్మాయి పుట్టిందా? తలూపాడు ఎర్రయ్య.
ఆ అమ్మాయేనా పార్వతి? కాదు. ఆ అమ్మాయి ఏమైంది? తల్లి బిడ్డ ఒకే దినం చచ్చిపోయినారు. సుందర్రావు రెడ్డికేసి చూచాడు. రెడ్డి మనోవీధిలో సీత, పొత్తిళ్లలో పాప మెదిలారు. తాను వారిద్దరినీ చంపిన హంతకుడు. కానీ తనకు చావు రాలేదు. కొందరికి చావటం శిక్ష, తనలాంటి వాడికి బ్రతకటం శిక్ష. మరి పార్వతి ఎవరు? అడిగాడు సుందర్రావు. నా కూతురు అన్నది రాజమ్మ. ఎర్రయ్య పిలిచాడు రెడ్డి. అప్ప, నిజంగానేమ్రా? అబద్ధం చెప్పొద్దు అన్నాడు రెడ్డి. రెడ్డి వ్యక్తిత్వానికే శత్రువైన దైన్యం అతని కంఠంలో ధ్వనించింది. నిజంగానప్పా, మీ పాదాల సాక్షిగా అన్నాడు ఎర్రయ్య. మరి నేనెవరు? అన్నది పార్వతి. నేను మీ అయ్యా, ఇది మీ అమ్మ, రాజమ్మను చూపుతూ అన్నాడు ఎర్రయ్య. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకింత నాటకమాడావు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు సుందర్రావు. దానికి నేను కారణమప్పా అన్నది రాజమ్మ. నాకు కసి, దీనికి ఆశ. అందుకు నా బిడ్డనిచ్చి అప్పగారికి చూపించి అప్పగారి కూతురని చెప్పినా ఆయన నమ్మేసినాడు ఎర్రయ్య అన్నాడు. రెడ్డిగారి కళ్ళు కొత్త వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. శాన తప్పు చేసినామప్ప, మీ ఇంటినే మింగేయాలని చూసినాము. మీ ఇష్టం వచ్చిన తప్పేయండి, అనుభవిస్తాము. కాడాకు ఆ తుపాకీ తీసుకుని కాల్చేసినా సరే. రెడ్డి పాదాలు రెండూ పట్టుకుంటూ అన్నాడు ఎర్రయ్య. తన పాదాలు వెనక్కి తీసుకోవటానికి కూడా వీలు కాలేదు. రంగారెడ్డి చేత ఛీ ఎదవ విసికి అని తిట్టుకున్నాడు. మేజా మీదున్న 2 సీసాలు బోసిగా నవ్వి రెడ్డిని వెక్కిరించాయి. చెప్పండప్పా మళ్ళీ అన్నది రాజమ్మ. నేను చెబుతాను గంభీరంగా నవ్వాడు సుందర్రావు. రాజమ్మ ఎర్రయ్య భయంగా సుందర్రావు కేసి చూచారు. సుందర్రావు పార్వతిని సుధాకర్ను చిలిపిగా చూచాడు. వాళ్ళిద్దరూ తలవంచుకున్నారు. విమానంలో వచ్చిన జీపు హజారం ముందు ఆగింది. పరిగెత్తుకుని లోపలికొచ్చిన లచ్చగాడు, వాడి వెంట వచ్చిన డాక్టరు అందరి కళ్లల్లోనూ దోవూజలాడుతున్న చిరునవ్వును చూసి ఆశ్చర్యపోయారు. రెడ్డిగారు చాలా ఎక్కువగా తాగినట్లున్నారు రాత్రి అన్నాడు జీప్ ఎక్కుతూ డాక్టరు. గంట తర్వాత, వారు తక్కువగా తాగుతుంటే వారి గురి తప్పేది కాదు. వారి తుపాకీ గురి తప్పటం ఇదే మొదటిసారి అర్థమైనట్టు తలూపాడు డాక్టరు. కానీ ఇతనిలాంటి డ్రైవర్ని నేనెక్కడా చూడలేదు అన్నాడు డాక్టరు మళ్ళీ. వాడిలాంటి మనిషిని కూడా మీరెక్కడా చూచి ఉండరు. తన భుజంతో ఆ తలుపును విరగ్గొట్టాడు వాడు. లేకుంటే జీపును వాడు తోల్లే 4 చక్రాలు ఒకేసారి నేల మీద ఆనవు. సుందర్రావు నవ్వాడు. డాక్టర్ కూడా నవ్వాడు. మీరు చాలా బాగా మాట్లాడతారు అన్నాడు డాక్టరు నవ్వుతూనే. అవును అన్నాడు సుందర్రావు. డాక్టరు నవ్వు మాయమైంది. సుందర్రావు ముందుకొచ్చి 200 రూపాయల నోట్లు డాక్టర్ చేతిలో పెడుతూ అన్నాడు. రోగులు తమ జీవితాల్నే కాదు, తమ జీవిత రహస్యాల్ని కూడా డాక్టర్ చేతిలో పెడతారు. వాటిని కాపాడటం డాక్టర్ల విధి. ఏమంటారు? డాక్టరు నిశ్చేష్టుడైపోయాడు. జీపు కదిలింది. సుందర్రావు పెదవుల మీద తొలి వెలుగు లాంటి చిరునవ్వు మెదిలింది. తూర్పు తెలతెలవారుతుంది. తొలి వెలుగులు రెక్కలకొండ పేటు ఎర్రగా వెలుగుతున్నాయి. రెక్కలకొండ రెక్కలు విప్పి అప్పుడే పైకి ఎగిరిన రాతి డేగలా ఉంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.